బిల్డింగ్ మనం కట్టాలంటే ముందు ఏది బలంగా ఉండాలి? బాగా చెప్పారు, పునాది బలంగా ఉండాలి. పునాది బలహీనంగా ఉంది అని అంటే ఎంత పెద్ద బిల్డింగ్ అన్నా కొన్ని రోజులకి ఏమైపోద్ది? కూలిపోద్ది కదండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాను అంటే, భక్తి జీవితంలో మనం ముందుకి ఎదగాలి అంటే మన పునాది సరిగ్గా ఉండాలి. యేసు ప్రభు పునాదిని గురించి ఒకసారి ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఇద్దరు ఇల్లులు కట్టుకున్నారు. ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడు, ఒకరేమో బండ మీద కట్టుకున్నాడు. బండ మీద కట్టుకున్న వాడిని దేవుడు జ్ఞానవంతుడు అన్నాడు, ఇసుక మీద కట్టుకున్న వాడిని బుద్ధిహీనుడు అని అన్నాడు అనమాట. అయితే ఎవరండి జ్ఞానవంతులు? బండ మీద కట్టుకున్న జ్ఞానవంతుడు ఎవరు? ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనులు ఎవరండి అని అంటే, ఆ భాగం ఇంకొకసారి వెళితే ఏ సందర్భంలో ప్రభు ఆ మాట అన్నాడో మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, ఇది చూసి మళ్ళీ మన భాగానికి వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. సో 21వ వచనం, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని అన్నడు ఎరుగును, అక్రమము చేయవారు నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. కాబట్టి ఈ నా మాట విని వాటు చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉంటున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చిన, గాలి విసిరను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూడండి, ప్రభు కిందన ఆ ఉపమానం చెప్పకముందు పైనుంచి మనం చదువుకుంటూ వచ్చాం. మనం ఇందాక అనుకున్నట్టు కింద ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. జ్ఞానవంతుడేమో బండ మీద కట్టుకున్నాడు, బుద్ధిహీనుడేమో ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్నవాడు ఎవరికి సాదృశ్యం అని అంటే, ఆ పైన కొంతమంది ప్రభువా ప్రభువా నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామాన్న ప్రవచించాం, నీ నామాన్న అద్భుత కార్యాలు చేసాం, ఇవన్నీ చేసాం నీ నామమున అని అంటే, ప్రభు అన్నాడు మీరెవరో నాకు తెలీదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. అంటే వాళ్ళు అంత పరిచర్య చేసినా సరే వారి పునాది సరిగ్గా లేదన్నమాట, ఇసుక మీదే కట్టుకున్నారనమాట. వాడి పాటు గొప్పది అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారని అర్థం. వాళ్ళ ఇల్లు కూలిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఇంకెక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారనమాట. అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి పొండి అంటున్నాడు ప్రభు. ఆయన సన్నిధికి పరలోకాన్ని రానివ్వట్లేదు. ఆయన పరలోకానికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? ఇంకా నరకానికి వెళ్తారు. అది వాళ్ళ పరిస్థితి. కానీ ఇక్కడ వేరే గుంపు ఉన్నారు, వాళ్ళేమో బుద్ధిమంతులు అనమాట, బండ మీద కట్టుకున్నారు. మరి బండ మీద కట్టుకున్నవాడు ఎవరండి అని చూస్తే 24వ వచనంలో ప్రభు ఇచ్చిన హింట్ చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ మాట చూసారా? నా మాట విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు అంటే పైన వాళ్ళు ఏం చేయలేదు, ఆయన మాట వినలేదు, దాని ప్రకారంగా చేయలేదు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళారన్నమాట. అక్రమం చేశారు, నా యొద్ద నుండి పొండని ప్రభు అన్నాడు. బండ మీద కట్టుకున్న సరైన పునాది ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రభు వైపు చూశారు, ఆయన మాట విన్నారు, దాని చొప్పున చేశారన్నమాట. ఈ విషయం మనం ఎందుకండి మనసును పెట్టుకోవాలి అంటే, ఈవేళ వర్తమానం ఒక మాటలో చెప్పాలంటే పునాది లాంటిదండి. క్రైస్తవ జీవితానికే ఒక పునాది లాంటి వర్తమానం. నిజానికి ఈవేళ మనం అంటే వింటున్న సత్యాలు ఇవి కానీ మన జీవితంలో లేకపోతే, ఇవి కానీ మనం పాటించకపోతే
మనం కూడా బుద్ధిహీనులుగానే బతికి ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. లేదండి, ఈవేళ మనం చెప్పిన వర్తమానం నిజంగా మనం అంగీకరించి దాని ప్రకారంగా చేస్తే మనం బుద్ధిమంతులం. ప్రభు మాట విని దాని ప్రకారంగా చేసిన బుద్ధిమంతులం కాదు. ఎక్కడికి వెళ్తాం తెలుసా? పరలోకంకి వెళ్తాం. అంత సీరియస్ వర్తమానం అన్నట్టు ఇది. కాబట్టి మనం ఈ కాంటెక్స్ట్కి ఒకసారి వెళ్దాం. లూకా సువార్త 9వ అధ్యాయంకి. ఏ సందర్భంలో ప్రభు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు అంటే, ఒక 2-3 వచనాలు పైకి వెళితే యేసు ప్రభు శిష్యుల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి ఆ క్వశ్చన్ చూడండి, 20వ వచనం, లూకా 9:20. అందుకైన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగా, పేతురు నీవు దేవుని క్రీస్తు వనెను. ఏమంటున్నాడు? నీవు దేవుని క్రీస్తు. యేసుప్రభు ఒకటే అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, జాగ్రత్త వినండి. నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎంతకాలం నా వాక్యాలు విన్నారు, ఎంతకాలం నేను చేసిన అద్భుతాలు చూశారు, ఒక్క ఆన్సర్ చెప్పండి. నా గురించి మీ ఒపీనియన్ ఏంటి? నన్ను చూసి నా గురించి మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా అంటున్నారు ఏంటంటే, నువ్వు దేవుని క్రీస్తు. అంటే ఒక రకంగా చెప్పాలి, నువ్వు దేవునివి, నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడు అని నమ్ముతున్నావు. కానీ ప్రభు అక్కడితో ఆగలేదు. నెక్స్ట్ ఆయన చెప్తుంది ఏంటంటే, నేను క్రీస్తుని నమ్మినంత మాత్రాన సరిపోదు. ఈవెన్ దయ్యాలను వెళ్ళి ఈ టైంలో అడిగినా కూడా అవి కూడా చెప్తాయి దేవుడు ఎవరు అని అడిగితే ఆడు కూడా ఎవరిని ఒప్పుకుంటారు తెలుసా? యేసుప్రభు అని ఒప్పుకుంటారు. ఎందుకంటే 2 అధ్యాయాలు కొంచెం ముందుకెళ్ళి మనం చూస్తేనండి, దయ్యాలు వాటి నోటితో ఒప్పుకుంటాయి యేసుప్రభుని చూసి నువ్వు పరిశుద్ధ దేవుడివే అని అన్నారు. ఎక్కడ అన్నారు తెలుసా? మీరే చూడండి, 4వ అధ్యాయము 34వ వచనం, లూకా 4:34. వారు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మ నశింపజేయవచ్చితవా, నీవెవడవో మేము ఎదురుగుదుము, నీవు దేవుని పరిశుద్ధువని బిగ్గరగా కేకలు వేసింది. దయ్యాలు ఏం చెప్తున్నాయి చెప్పండి? నువ్వెవరు? నువ్వు దేవుని పరిశుద్ధుడివి. నోటితో భలే చెప్పావు, ఎందుకంటే తెలుసుకున్నారు. ఆడ బాగా తెలుసు నువ్వు దేవుని పరిశుద్ధుడివి, పరిశుద్ధుడైన దేవుడు నువ్వు. కానీ దయ్యాలు ఎక్కడికి వెళ్తాయి? నరకానికి వెళ్తాయి. సేమ్ ఇక్కడ పేతురు కూడా జవాబు ఇచ్చాడు. నేను ఎవరని మీరు అనుకుంటున్నారంటే వాళ్ళు కూడా ఏం చెప్పేస్తున్నారు? నువ్వెవరు? నువ్వు దేవుడు క్రీస్తువు, నువ్వు దేవుడు, నువ్వు ఈ లోకానికి వచ్చిన అభిషక్తుడివి, రక్షకుడివి నువ్వు అని ఒప్పేసుకుంటున్నారు. అది చాలదు, దయ్యాలు కూడా చెప్పేస్తాయి. ఇప్పుడు అసలు ఏంటంటే, నన్ను వెంబడించడం అంటే ఏంటి? దానికి జవాబు ప్రభు ఇస్తాడు. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ హెడ్ నాలెడ్జ్. ఆయన గురించి తెలుసుకోవడం కాదు, ఆయనకి లోబడ్డం. ఇందాకన్నాను కదా, ఈ నా మాటలు విని దాని చెప్పు చేయువాడే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు. ఆ బుద్ధిహీనులు కూడా ప్రభువుని చూసి ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. అంటే ఆయన ప్రభు అన్న సంగతి ఆడకు కూడా తెలుసు, కానీ ఆయన చిత్త ప్రకారం వాళ్ళు చేయలేదు. యేసై గురించి తెలుసుకోవడం కాదు, యేసైకి లోబడాలి, ప్రభువుకి లోబడాలి. ఓకే, సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక నిజమైన క్రిస్టియన్కి ఉండే లక్షణాలు ఏంటో ఇది మనం చూస్తామండి. ఒక నిజమైన క్రైస్తవుడికి, నిజంగా యేసు ప్రభునందు విశ్వసించిన వాడికి ఉండే లక్షణాలు ఏంటో ఇది నేను చూస్తాం. ఒక్క క్వశ్చన్ అడుగుతానండి, అసలు యేసు ప్రభుని ఎందుకంటే నమ్ముకుంటాం మనం? ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నాం మనం? చెప్పండి, ఎంతసేపు ఆలోచించకూడదు ఈ క్వశ్చన్కి, తక్కువ ఆన్సర్ చెప్పాలి. యేసు ప్రభుని నమ్ముకునేది దేనికండి? కొన్ని వరాలు అవి ఇస్తూ ఉంటాడనా? చెప్పండి, ఆయుష్, ఆరోగ్యము, పెళ్ళి, ఉద్యోగాలు, బంగారం, ఇలాంటివన్నీ ఇస్తా, వేసా ఇలాంటివన్నీ ఇస్తా ఉంటాడా? దేనికోసం ప్రభుని నమ్ముకున్నట్టు? ఈ పాపానికి వచ్చే శిక్ష నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్ళడం కోసం ప్రభుని నమ్ముకోండి. మొదటి వర్తమానంలో నేను ఒక విషయం చెప్పానండి. మొదటి వర్తమానంలో ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు అంటున్నాం. ఆయన ఎవరంట? మనల్ని ఉద్ధరించడం అంటే ఏంటి? మనల్ని పైకి లేవనెత్తడం. ఎందుకు పైకి లేవనెత్తున్నాడు? కిందన ఏమి రాబోతుంది? శిక్ష, శ్రమ, భయంకరమైన పాపానికి శిక్ష రాబోతుంది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మనం అందులో నుంచి పైకి ఎత్తబడాలన్నమాట. అర్థమైందా? ఆ ప్రభు రాకడలో ఎత్తబడి ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రభుని మనం నమ్ముకుంటున్నాం.
నోవాహు టైంలో ఎలాగైతే ఆ ఓడలో ప్రభుని పెట్టి వాళ్ళని పైకి లేవనెత్తాడో, కిందన నీటిలో అందరూ చచ్చిపోతూ ఉంటే ప్రభు ఎలాగైతే లేవనెత్తాడో, అలాగ నిన్ను నన్ను ఈ లోకానికి వచ్చే శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి మనల్ని విడిపించి తప్పించి ఆయన రాజ్యానికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మనం ప్రభుని నమ్ముకున్నాం. మరి అది మన జీవితంలో నెరవేరాలంటే యేసు ప్రభుని గురించి తెలుసుకోవడం కాదు, ఆయన వెంబడించాలి. మనం ఆయన వెంబడించడం అంటే ఏంటో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎవరు ఆయనకు నిజంగా శిష్యులు, ఎవరు నిజంగా పరలోకానికి వెళ్తారు, ఎవరు సరైన క్రైస్తవులు. మనం ఏ డినామినేషన్ నుంచి వచ్చినా అండి, ఈ 3 లక్షణాలు కానీ మనకు లేకపోతే మనం పరలోకానికి వెళ్ళాం. ఏంటంటే ఆ 3 లక్షణాలు అంటే ప్రభు ఇక్కడ 23వ వచనంలో మాట్లాడతాడు. దాని గురించి ఇది నేను ధ్యానించబోతున్నాను. ఆ 3 లక్షణాలు ఏంటంటే చూద్దాం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని. చెప్పండి ఆ 3 మాటలు. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఆయన ఏం చేయాలి? వెంబడాలి. ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఈ 3 లక్షణాలు ఉన్నవాడే బుద్ధిమంతుడు. ఈ 3 లక్షణాలు ఉన్నవాడే రేపొద్దు పరలోకానికి వెళతాడు. ఈ 3 లక్షణాలు మనలో లేకపోతే ప్రభు మనల్ని ఏమంటాడంటే బుద్ధిహీనులు అంటాడు. ఇంతకాలం నువ్వు అక్రమం చేసావంటాడు. తర్వాత నా యొద్ద నుండి పోవతలకు అంటాడు. నరకమే మనకు గతి. మన పాటు గొప్పదిగా ఉంటుంది అన్నమాట నరకంలో. నాకు ఆ జీవితం వద్దండి, నాకు ఆ రాజ్యంలోకి వెళ్ళిపోవాలండి, నేను ఎత్తపడాలండి, పరలోకానికి వెళ్ళిపోవాలండి, ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలండి అంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం కాదు. ఈ 3 లక్షణాలు ప్రభు చెప్పినట్టు ఉండాలి. ఉపేక్షించుకోవడం, సిలువనెత్తుకోవడం, నన్ను వెంబడించడం. ఈ 3 మాటలు ఏంటి అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనల్ని మనం అసహించుకోవడం, పాపాన్ని విడిచిపెట్టడం. చెప్పండి, మనల్ని మనం అసహించుకోవడం, పాపాన్ని విడిచిపెట్టడం. అసహించుకోవడం, విడిచిపెట్టడం, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటాయి. ఉపేక్షించుకోవడం, తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఫస్ట్ ఏం చేయాలట? అసహించుకోవాలంటండి. ఉపేక్షించడం అంటే మాటకి అర్థం ఏంటంటే మనల్ని మనం ఏం చేయడం అంటండి? అసహించుకోవడం, తర్వాత పాపాన్ని ఏం చేయడం? విడిచిపెట్టి. ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా అసహించుకోవడమా? మనల్ని మనం ఎప్పుడు అలా అసహించుకోమండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఉదయం అద్దంలో ముఖం చూసుకున్న వెంటనే ఏమనుకుంటాం? ఎంత బాగున్నానే అని అనుకుంటాం, అంతేనా? లేకపోతే ఏం మొహం రా నీది అని తిట్టుకుంటాం? లేదు, మనల్ని మనం ఏం చేసుకుంటాం? ప్రేమించుకుంటాం. సాధారణంగా మనుషులు ఏం చేసుకుంటాం? ఒకళ్ళని ప్రేమించుకుంటాం. నేను ఎంత బాగున్నానండి, నేనేం సాధించానండి, నాలాంటోడు ఎవడున్నాడండి ఈ లోకంలో, నాకేంటి తక్కువండి అసలు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాం. అంతేగాని మనల్ని మనం ఎప్పుడు కూడా అసహించుకోం. కానీ ప్రభు అంటున్నాడు, ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా? నిన్ను నువ్వేం చేయడం? అసహించు. ఎప్పుడు అసహించుకుంటాం తెలుసా అండి? ఎప్పుడు అసహించుకుంటాం తెలుసా? చూడండి, మనలో ఉన్న పాపం ఏంటో మనకు అర్థమైతే మనల్ని మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. సింపుల్గా చెప్తాను. మన హృదయాన్ని గురించి బైబిల్ ఏం రాయబడి ఉంది? బైబిల్లో ఏం రాయబడి ఉంది? అది ఘోరమైన వ్యాధి ఉందంటండి మన హృదయానికి. చూడండి, ఇర్మియా గ్రంథం 17:9. చూడండి, మన రియాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదే. ఇప్పుడు చూడండి, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి. చూడండి, ఇప్పుడు ఊహిద్దాం, ఎవరికైనా ఒక వ్యక్తికి వ్యాధి ఉంది అనుకుందాం. ఎంతమందికి గ్యాంగ్రీన్ అంటే తెలుసు? గ్యాంగ్రీన్ తెలుసా? ఇప్పుడు చూడండి, కాలు పుచ్చిపోయిందండి, ఇంకా తీసేయాలండి అంటారు. కాలు పుచ్చిపోవడం అంటే అది ఎలా ఉంటుంది చూసారు? ఎప్పుడు పురుగు పెట్టేస్తుంది, చీవు గారుతుంది, ఇంతకొక తెల్ల పురుగులు ఉంటాయండి కాలు నిండా. ఎవరన్నా అది చూసినప్పుడు ఎంత బాగుందో అంటారా? అసహించు బాబోయ్ అంటాం కదా. ఈవెన్ ఆ వ్యక్తి కూడా అర్జెంటుగా దాన్ని తీసేయండి, ఎందుకంటే అది అలా పైకి పాకేస్తుంది అని తన కాలును తనే ఏం చేస్తాడు? అసహించుకుంటాడు, బాబోయ్ బాబోయ్ అని. మన హృదయం ఘోరమైన వ్యాధి అంటున్నాడు అన్నమాట. అది అర్థం చేసుకున్నప్పుడు
మన జీవితాన్ని బాబు ఎంత దుర్మార్గంగా నేను అని చెప్పినప్పుడు మనల్ని మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మన స్థితి ఏంటో అక్కడ అర్థం చేయిస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించున్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చూడండి, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడదు. మన పాప స్థితిని ఎంత భయంకరంగా వర్ణిస్తున్నారంటే ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ అరికాలు మొదలుకొనట నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదట. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయడం. ఉట్టి ఏదో ఒక భాగం కాదటండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధే. ఇంత భయంకరమైన పుండ్లతో, రసికారుతో, దుర్వాసనతో ఉన్న వ్యక్తి తను తాను చూసుకున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అసహించుకుంటాడు అన్నమాట. మన పాప బతుకు ఏంటో మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం గొప్పగా ఎంచాం. మనల్ని మనం ఏం చేస్తాం తెలుసా అండి? వీ విల్ హేట్ అవర్ సెల్వ్స్. ప్రభు అంటున్నాడు, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే నీ పాపస్థితిని నువ్వు ఒకసారి చూసుకొని నిన్ను నువ్వేం చేయాలి తెలుసా? అసహించుకొని. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్లో వారిని చూసుకొని అసహించుకునే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీరు ఎవరైనా చెప్పగలరా? వారిని చూసుకుని చీ ఎంత దరిద్రమైన జీవితమా నాది అని చెప్పి అసహించుకున్న వారిని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. నాకు అలా పేరు చెప్తే సరిపోదు, నా వచ్చేదంతో పాటు చెప్పాలి. నాకు గుర్తొచ్చిన ఒక వచనం ఏంటంటే ఇక్కడే ఉందండి. లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం. లూకా 5:8 ఇక్కడ ఒకళ్ళు, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. చూడండి, పేతురు ఏమంటున్నాడు? ప్రభువా నేను ఇప్పుడు నాకు అర్థమైంది, నేను భయంకరమైన పాపాత్ముడిని, నా దగ్గర నుంచి నన్ను విడిచి పొమ్ము నాయనా, నువ్వు నా దగ్గర ఉండను కూడా నేను అర్హుడిని కాదు. ఏం చూసుకున్నాడండి పేతురు? ఏం చూసుకుని తన పాప స్థితిని చూసుకొని, నేను పాపాత్ముడిని, అసహ్యంగా ఉంది నా బతుకు. ఇంకా కొంచెం 2-3 పైసలు పక్కకి వెళితే అక్కడ శతాధిపతి ఉంటాడు. ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. తన పాప స్థితి ఏంటో గుర్తించాడు. పాత్రుని గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? యెషయా అండి, యెషయా 6వ అధ్యాయంలో ఏమంటాడు? అపవిత్రమైన పెదాలు కలిగిన వ్యక్తిని అంటాడు. చూడండి, యెషయా 6వ అధ్యాయము. యెషయా 6వ అధ్యాయము ఎక్కడ? 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల వద్ద నివసించువాడును, నేను నశించితిని, రాజును సైనికులకు యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. సో ఇక్కడ కూడా యెషయా ఏమంటున్నాడు చెప్పండి? నేను ఎవరిని? నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని. ఇంకా యోబు గురించి చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42. యోబు కూడా తను చూసి అసహించుకుంటాడు. ఎక్కడ? యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. 6 కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను. చూసారా, యోబు తన పాపస్థితిని చూసుకొని, తన స్థితిని చూసుకొని అంటున్నాడు, నన్ను నేను ఏం చేస్తున్నాను? అభినందించుకుంటున్నాను అంటున్నాడా? ఏమంటున్నాడు? అసహించుకో. చెప్పండి, ఉపేక్షించడం అంటే ఏం చెప్పండి? మనల్ని మనం ఏం చేయడం? అసహించుకోవడం. ఈ కాలంలో మనం గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయింది కదండి. నాకేంటండి, నేనేం సాధించాను మీకు ఇంకా తెలీదు. పౌలు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఇందాక మీరు పౌలు అంటున్నారు కదా, ఇప్పుడు పౌలు గురించి చెప్తాను.
పౌలు నిజానికి ఆయన గొప్పలు చెప్పడం బోల్డ్ ఉన్నాయి. నేను హెబ్రీయుడును, నేను పరిసయ్యుడును, నేను అవి చేశాను ఇవి చేశాను అని చెప్పి బోల్డ్ అని చెప్పి లాస్ట్ అంటాడు ఇవన్నీ పెంటతో సమానం. నేను పెంటని, నా బతుకు పెంట అంటే ఏంటో తెలుసా? పేడ. నా బతుకు పేడ అంటున్నాడు అన్నమాట. ఎందుకు అలాగన్నాడు? తన పాప స్థితి ఏంటో గుర్తించాడు. ఏమండి, ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఎవరన్నా తన పాప స్థితిని అలా గుర్తించాడు అంటే బాగుపడడానికి మంచి బాటలో ఉన్నట్టు. చెప్పండి, ఒక వ్యక్తి నిజంగా తన పాప స్థితిని గుర్తించాడంటే తను బాగుపడుతున్నాడు అనడానికి ఒక మంచి బాటలో ఉన్నట్టు. మెంటల్ పేషెంట్స్ ఉంటారు చూసారా? మెంటల్ పేషెంట్, మానసికంగా అంటే రోగులు, మెంటల్ పేషెంట్స్. మా అంకుల్ ఒక ఆయన సైకియాట్రిస్ట్, డాక్టర్ ఆనంద్ గారు అని తణుకులో ఉంటారనమాట. మంచి సైకియాట్రిస్ట్. ఆయన ఒకసారి ఒక విషయం చెప్పారు నాకు. కానీ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా రకరకాలుగా ఉంటారు. అయితే వాళ్ళు బాగుపడుతున్నారని చెప్పడానికి ఒక క్లూ ఏంటో తెలుసా? అని ఏమన్నారు తెలుసా? ఒకరోజు వచ్చి ఒప్పుకుంటారు, అవును సార్ నాకు మానసికంగా ప్రాబ్లం ఉంది, నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వండి, నేను వేసుకుంటానని చెప్పి ఒప్పుకున్నారు అంటే అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యక్తి బాగుపడుతున్నాడని నాకు అర్థమవుద్ది. అంటే అప్పటి వరకు ఏం చేసేవారు వీళ్ళు? ఒప్పుకునేవారు కాదు. నాకు మెంటలా, నీకే ఉంది మెంటలు, బీపీ చూస్తాను నువ్వు చూసుకో, అసలు ఒప్పుకునేవారు కాదనమాట. నేను బాగానే ఉన్నాను, నాకే నువ్వు వెళ్ళు. అరే ఒకరోజు ఒప్పుకుంటున్నాడు, అరే లేదండి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే తన స్థితి తనకి అర్థమవుతుందనమాట. బాగుపడడానికి మంచి బాటలో ఉన్నాడు. మనం నిజంగా రక్షింపబడ్డం, పరలోక మార్గంలో ఉన్నాం అంటే అర్థం ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అన్న దాంట్లో ఒకటి అర్థమవుతుంది ఏంటంటే మనలో మనం ఏం చేస్తాం, మన పాపస్థితిని చూసి మనలో మనం అసహించుకుంటాం. దట్స్ ద ఫస్ట్ బెస్ట్ లెసన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తను తాను ఉపేక్షించుకోవడం అంటే మన పాపస్థితిని గుర్తించి మనలో మనం ఏం చేయడం అండి, అసహించుకోవడం. బైబిల్లో అనేక పాఠాలు మనం చూసాం. మీ జీవితంలో ఆ స్థితి వచ్చిందండి ఎప్పుడన్నా? ఎప్పుడు మనల్ని మనం అభినందించి నేను చాలా గొప్పవాడిని, నేను ఇంత చేశాను అంత చేశాను, లేకపోతే ఎంత పరిచర్య చేశాను, ఇవేవి కాదు. నీ స్థితి చూసి నిజంగా వాక్యమైన అర్థంలో చూసుకొని అసహించుకున్నావా? అరే బాబాయ్ నా బతుకు చాలా అసహ్యమైందండి, అది రాలేదంటే మనం ఇంకా సరైన బాటలో లేనట్టే. ఇంకోటి చెప్పాను, ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? పాపాన్ని ఏం చేయాలి? ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం. అక్కడ చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో 24వ వచనంలో పోగొట్టుకోవటం అన్న మాట కూడా ఉంటుంది చూడండి. చూడండి ఇక్కడ 24, తన ప్రాణమును రక్షించుకొను దాన్ని పోగొట్టుకొను, తన నిమిత్తం దాని ప్రాణం పోగొట్టుకుని దాన్ని రక్షించుకొను. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుని ఎడల లేదా నష్టపరుచుకుని ఎడల వానికి ఏమీ ప్రేమ. చూడండి, ఉపేక్షించమన్న మాటకి ఇంకో అర్థం కూడా అక్కడ వస్తుంది ఏంటంటే పోగొట్టుకోవడం, నష్టపరుచుకోవడం. పోగొట్టుకోవడం అంటే ఏంటి అర్థం? ఇది పోయింది అంటే మన నుంచి అది వెళ్ళిపోయింది. వదిలేయటం, లీవింగ్, అమ్మేయటం, పోగొట్టుకోవడం, వదిలేయటం అన్నమాట, విడిచిపెట్టడం అన్నమాట. ఏంటి విడిచిపెట్టాలి ఎంతకీ? ఏదైతే నువ్వు ఇప్పటి వరకు అసహించుకున్నావో, దాన్ని ఏం చేస్తావు? విడిచిపెడతావు. ఇప్పుడు చూడండి, నీకు ఒక వ్యాధి ఉందన్నట్టు అర్థమైపోయింది, పరుగు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఎందుకు? ఏమండి, అందు నుంచి నాకేం కావాలి? విడుదల కావాలండి. తన నుంచి నాకు ఉపేక్షణ కావాలి, నాకు విడుదల కావాలి. ప్రభు దగ్గరకు పరుగున వస్తావన్నమాట. యేసయ్యా నాకు విడుదల దయచే ఇందులోంచి. సో తాను ఉపేక్షించుకోవడం అంటే ఏం చెప్పాను? మన పాప జీవితాన్ని అసహించుకోవడం, పాప జీవితాన్ని విడిచిపెట్టడం. వద్దు నాకు అది. ఇంతకీ ఏంటండి మనం విడిచిపెట్టాలి అనడానికి నేను ఒక 4 లక్షణాలు చెప్తాను, 4 విషయాలు మనం నిజంగా విడిచిపెట్టాల్సినవి ఏంటి. అవి ఉంటేనే నిజంగా మనలో తాను ఉపేక్షించుకుంటున్నాడు అన్నది నిజంగా జరుగుతుందన్నమాట. ఏంటండి మనం విడిచిపెట్టాలి అని అంటే 4 గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఉన్న విషయాన్ని సమరైజ్ చేసి ఒక 4 మాటల కింద తీసుకొచ్చాను. 1, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. చెప్పండి అన్నమాట. అసలు స్వార్థం అంటే ఏంటి చెప్పండి? సింపుల్ డెఫినేషన్. స్వార్థం అంటే ఏంటి? స్వార్థం అంటే ఏంటో చెప్పనా? మన సంతోషం కోసం మనం బతకటమే ఏంటండి?
స్వార్థం. పాపం ఎప్పుడు చేసినా అది స్వార్థంతో చేస్తాం. పాపం ఎప్పుడు చేసినా స్వార్థంతో చేస్తాం. అంటే అర్థం ఏంటి? నేను ఎవరిని బాధ పెట్టట్లేదు కదా, ఎవరిని ఏమంటలేదు కదా, నా సుఖం కోసం నేను చేస్తున్నాను కదా. అసలు దేవుడు నిన్ను తయారు చేసింది నీ సుఖం కోసం కాదు, ఆయన మహిమ కొరకు. నువ్వు సుఖపడుతున్నావేమో, ఒకళ్ళు బాధపడుతున్నారు. ఎవరు? దేవుడు బాధపడుతున్నాడు, ఆయన బాధ పెడుతున్నావు. అది స్వార్థం, అది స్వార్థం. సో నీ స్వార్థాన్ని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, ఎంతకాలం నా సుఖం కోసం, నా సంతోషం కోసం పాపాలు చేస్తూ బతికాను నాయన, ఇక మీదట అన్ని విషయాల్లో నిన్ను నేను సంతోష పెడతాను. అలా మారడమే నిజంగా స్వార్థాన్ని ఏం చేసినట్టు విడిచి. పౌలు భక్తుడు కొలస్సీ 1:10 ఏమంటున్నాడు తెలుసా? మీ గురించి ఒకటి ప్రార్థన చేస్తున్నాను, ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో ఇక మీదట ప్రభువుని మీరు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. చూడండి ఎక్కడ రాస్తున్నాడు, కొలస్సీ 1:10. కొలస్సీ 1:10 ఎక్కడ రాస్తుంది? ఇక్కడ 9 నుంచి 12 వచనాలు అన్నీ కలిసి ఉంటాయండి, మధ్యలో ఉంటుంది చూడండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువుని ఏం చేయాలి మీరు? సంతోషం. ఎన్ని విషయాల్లో అంటే ఏంటి అర్థం? ప్రభువుని సంతోషపెట్టడం అంటే ఏంటి అర్థం? ప్రభు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి, ఇగో పలానా విషయం నన్ను చాలా బాధ పెడుతుంది, అది విడిచిపెట్టే అని అన్నాడు అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఏం చేయాలి? ప్రభువా, ఇంతకాలం నాకు అర్థమైంది, నేను చాలా బాధ పెట్టాను ఈ విషయం ద్వారా, ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను, ఎంతో స్వార్థంతో బతికాను, ఇక నుంచి నీ సంతోషం కోసం నేను బ్రతుకుతాను, పలానా విషయాన్ని నేను నా జీవితంలో ఇంకేం చేస్తాను, ఇంకా విడిచిపెడతాను, నిన్ను సంతోష పెడతాను తండ్రి. అది స్వార్థాన్ని నిజంగా ఏం చేయడం? విడిచిపెట్టడం. సో ఉపేక్షణ అంటే ఒకటి స్వార్థాన్ని విడిచిపెట్టడం అని అర్థం చేసుకున్నాం. ఇంకోటి ఏంటో తెలుసా? స్వనీతిని విడిచిపెట్టడం. ఏంటండి? స్వనీతి. చూడండి, మీకు అన్నీ సాత వస్తాయి, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఒకటేంటి? స్వార్థం. ఇంకోటి ఏంటంటే? స్వనీతి. స్వనీతి అంటే ఏంటండి? స్వనీతి ఒకడు, ఇది కూడా మనం చేసిన పాపమే. ఎలాగో చెప్తాను చూడండి. స్వనీతి అన్నది ఎలాంటిదంటే, చేసిన పాపాన్ని కప్పుకోవడానికి మనం చేసే ప్రయత్నాలే స్వనీతి. చెప్పండి, చేసిన పాపాన్ని కప్పుకోవడానికి మనం చేసే ప్రయత్నాలే ఏంటంట? స్వనీతి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ తప్పు చేశాడు, ఓ పాపం చేశాడు. ఏంటి? 30 వెండి నాణ్యాలు తీసుకొని మోసంతో ప్రభుని అప్పగించాడు. ఒక్కసారి వాళ్ళు ప్రభుని అరెస్ట్ చేసిన తర్వాత మనోడు మళ్ళీ ముద్దోటి పెట్టాడు, ముద్దు పెట్టి ప్రభుని అప్పగించాడు అన్నమాట. తనకు ప్రభుని ఎప్పుడైతే అప్పగించాడు, తనకు ప్రభుని కొడతా ఉంటే మనోడు తట్టుకోలేకపోయాడు. అమ్మ బాబా, ఈడు ఎంత పాపం చేశారు, లోపల పాపం చేశానన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని ఎలాగోలాగా కప్పుకోవాలి. ఏం చేశాడు చెప్పండి? ఒకటి, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నాడు. వాళ్ళు తీసుకొని అన్నారని చెప్పి ఎక్కడ పాడేశాడు? దేవాలయంలో 30 వెండి నాణ్యాలు ఇసిరేశాడు అనమాట. అంటే అట్లీస్ట్ అలా చేసిన కొన్ని పాపాలు పోతాయని చెప్పి డబ్బులు ఇసిరేశాడు ఫస్ట్. నెక్స్ట్ ఏం చేశాడు? నన్ను నేను శిక్షించుకోవాలి. ఆ శిక్ష ఎలాంటి శిక్ష అంటే నెంపలేసుకోవడం కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు, ప్రాణం తీసేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎలాంటి పనులు అంటే తెలుసా? స్వనీతికారు. కొంతమంది పాపాలు పోగొట్టుకోవడానికి ఈ కాలంలో కూడా ఏం చేస్తూ ఉంటారు తెలుసా అండి? ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఏం చేస్తారంటే అన్నదానం చేసేస్తాం, లేకపోతే రక్తదానం చేస్తాం, లేకపోతే రోడ్డు మీద ఉన్న కుక్కలన్నింటికి కూడా భోజనాలు చేస్తారు. నేను చూశాను, ఒక ఆయన ఇలా ఆటో ఆపాడు, అర్జెంట్గా బయటకు వచ్చి ఒక చికెన్ పీస్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న కుక్కకి పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే నీ బాధ అంతా ఏంటంటే, ఇలాంటివి ఏమైనా చేస్తే కొన్ని పాపాలు పోతాయి. పాపాలు పోవాలంటే ఎవరి దగ్గర రావాలి? నువ్వు ప్రభు దగ్గర రావాలి. యేసు రక్తం ప్రతి పాపాల నుండి నేను పవిత్రులుగా చేస్తా. ఆయన వదిలేసి నువ్వు చేసే ఈ పనికిమాలిన పనులన్నీ ఏంటో తెలుసా? స్వనీతి పనులు. ప్రభుకు మండిపోద్ది అనమాట ఇలాంటివి. ఇంకేం చేస్తారండి స్వనీతి పనులు చెప్పండి? పాపాలు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? చెప్పులేసుకోకుండా నడుస్తున్నారు, దొరిలేస్తున్నారు, ఇంకా బ్లేడులు తీసుకొని కోసుకుంటున్నారు. ఇంకేంటి చెప్పండి? గుంజీలు కూడా తీస్తున్నారంట. ఇంకా కాదండి, ఒక విషయం చెప్తాను. నేను లైవ్ ఎక్స్పీరియన్స్ నేను చూసి కొంచెం చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక డ్రెస్ వేసాడు. ఆ టైంలో ఒకళ్ళ ఇంటికి వెళితే కుర్చీకి సాధారణ ఎలా ఉంటుంది? మధ్యలో కుషన్ ఉండి ఆ చివర ఈ చివర చెక్క ఉంటుంది కదండి. ఆ చెక్క మీద కూర్చుంటున్నాడు.
నేను అన్నాను, సార్ కూర్చోండి ఫ్రీగా ఉంటుంది అంటే, అమ్మమ్మో నన్ను నేను బాధపరుచుకుంటున్నాను అంటున్నాడు. ఏంటంటే తాను ఏం చేసుకుంటున్నాడట అంటే దాని మీద కొంచెం నొప్పి వస్తుంటే తాను ఏం చేసుకుంటున్నట్టు బాధపరుచుకుంటే కొన్ని పాపాలు చెప్పండి పోతాయట. అందుకోసం నేను పడుకునేటప్పుడు కూడానండి నేల మీద పడుకుంటున్నానండి, స్నానం కూడా ఐస్ వాటర్తో చేస్తున్నానండి. ఇవన్నీ ఏంటో చెప్పనండి, స్వనీతి పనులు, స్వనీతి. ఇవన్నీ ఏంటంటే ప్రభువును పక్కన పెట్టి నీ పాపాలు పోగొట్టుకోవడానికి నువ్వు చేసే పిచ్చి ప్రయత్నాలు అన్నమాట. ఎంత పాపం కూడా పోదు, అవి ఇంకా పాపాన్ని పేర్చుకున్నట్టు. సో ప్రభు అంటున్నాడు తను ఉపేక్షించుకోవడం అంటే స్వనీతిని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఒకటేంది విడిచిపెట్టాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. రెండోది స్వనీతిని విడిచిపెట్టాలి. ఇంకా స్వఘనతను విడిచిపెట్టాలి. ఏంటంటే ఇంకా స్వఘనత అంటే ఏంటి? ఇంతకాలం నువ్వు ఏం కోరుకున్నావు? ఘనత. మనుషులు నన్నేం చేయాలి, ఘనపరచాలి. నువ్వు ఏది చేసినా సరే, దేవుని పరిచయం చిన్న చేసినా అర్జెంటుగా నాకు ఏమొచ్చేయాలి, ఘనత వచ్చేయాలి, నాకు మెప్పు రావాలి, మనుషులు నన్ను పొగడాలి. బాప్తిస్మిచ్చి యోహాను ఒకటి అంటాడు, నేను తగ్గాలి ఆయన హెచ్చాలి అంటాడు. ఇప్పుడు వరకు నీకు స్వఘనతను కోరుకున్నావు కదా, ప్రభువా నాకొద్దు, నీ మహిమ కొరకు నీ ఘనత కోసం నేను బ్రతుకుతాను. స్వఘనతను విడిచిపెట్టాలి. ఇంకొకటి శరీర క్రియలను విడిచిపెట్టాలి. శరీర క్రియలు అంటే అర్థం ఏంటి? పాపాలు. శరీర క్రియలు అంటే ఏంటండి? పాపాలు. మన పాప జీవితాన్ని ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, ఏ పాపమైతే మనల్ని దుర్వాసన వచ్చేటట్టు చేసిందో, ఏ పాపమైతే దేవుణ్ణి బాధ పెట్టిందో, ఆ పాపాన్ని మనం ఏం చేయాలి? ఆ పాపాన్ని విడిచిపెడితేనే, ఇలా ఉపేక్షించుకుంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. దీన్ని విడిచిపెట్టకపోతే మనం పరలోకానికి వెళ్ళాం. చాలామంది అనుకుంటారు పాపాలు విడిచిపెట్టకపోయినా సరే దేవుడు కృప చూపించి మన పరలోకం తీసుకెళ్తాడండి. నో. మారు మనసు అంటే ఏంటి అర్థం? మన మనసుని ఒక దాని మీద నుంచి ఇంకో దాని వైపు తిప్పేయటం అన్నమాట. ఒకటి విడిచిపెట్టడం అన్నమాట. ఆఫ్రికా ఖండంలో కోతుల్ని పట్టడానికి ఒక పద్ధతిని వాడారట. దేని పట్టడానికి? కోతుల్ని. అది ఎలాగంటే ఒక పెద్ద కూజా లాంటిది గాజుతో తయారు చేశారట. కూజా అంటే తెలుసు కదా మీకు? కూజాని దానికి చిన్న రంధ్రం ఉండేది. ఆ రంధ్రం కూడా ఎంత ఉంటుందంటే కోతి యొక్క చెయ్య దూరే అంత కన్నమే. ఇది గ్లాసుది కాబట్టి అందులోపల ఈ కోతికి నచ్చే ఈ గింజలు, నట్స్ అంటారు కదా, నట్స్ అంటే ఏమంటారు తెలుగులో, గింజలు ఇలాంటివన్నీ కూడా అందులో వేసేవారు అనమాట. ఓకే, ఇప్పుడు కోతి వచ్చింది. కోతి వచ్చి అది చూసేటప్పుడు దానికి నచ్చిన గింజలన్నీ లోపల ఉన్నాయి కాబట్టి ఏం చేసింది? ఆ చిన్న కన్నం ఉంది కదా, ఆ కన్నంలోకి జాగ్రత్తగా పెట్టింది. పెట్టి చేతికి ఎన్ని గింజలు వస్తాయో అన్ని గింజలు పట్టుకుందంటండి. పట్టుకొని ఇప్పుడు బయటికి లాగుతుంది. రావట్లే. ఎందుకు రావట్లే? పిడికి ఇలా పెట్టింది కదా, లోపలేమో గింజలన్నీ ఉన్నాయి కదా, లాగుతుంది రావట్లే. ఈ లోపల కోతిని పట్టుకోవడానికి జనాలు వచ్చేస్తున్నారు, వాళ్ళు వేసుకుని వచ్చేస్తున్నారు. కోతి తప్పించుకోవాలంటే ఒక్కటి చేసి సరిపోద్ది. ఏంటి? జస్ట్ అది అలా వదిలేస్తే చెయ్యి వచ్చేస్తే పారిపోవచ్చు. కానీ ఇది ఎంత పిచ్చిదంటే ప్రాణాన్ని ఇచ్చేస్తుంది, కానీ ఆ గుప్పిడి గింజలను మాత్రం అది వదలకు అలాగే ఉంటుందంట. వీళ్ళు నీట్గా వచ్చి దాన్ని తప్పని పట్టేసేవారంటండి. ఇది ఒక బలమైన పాఠం మనకు నేర్పిస్తుంది. ప్రభు అంటున్నాడు, ఉపేక్షించడం అంటే ఏంటో తెలుసా? నీ పాప జీవితాన్ని ఏం చేయాలి? జస్ట్ అలా వదిలితే చాలు, నేనేమిస్తాను నీకు? పరలోకాన్ని ఇస్తాను. ప్రభు అంటే పరలోకం వద్దు నాయన, నాకు ఈ పాపమే నాకు కావాలని పట్టుకున్నాం అనుకోండి, మన కోతిని పిచ్చిది అంటున్నాం కానీ మనల్ని అనాలి పిచ్చోళ్ళు అని. అంతేనా? ఏంట్రా నీ నరకాన్ని తీసుకెళ్ళే ఆ పాపాన్ని అంత బిగబెట్టి పట్టుకుంటున్నావా? అది వదిలితే నీకు ప్రభు పరలోకాన్ని ఇస్తాడు. ఆ పరలోకాన్ని కేవలం ఈ తాత్కాలిక సుఖభోగం కోసం విడిచిపెడుతున్నావా? ఎంత పిచ్చోడివి. మోషే ఏం చేశాడు చెప్పండి? అల్పకాల ఈ పాప భోగాలను ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టి దేవుని బిడ్డలతో
శ్రమ అనుభవించడం మేలని పాప భోగాన్ని ఏం చేశాడు? విడిచాడు. ఉపేక్షించడం అంటే అది. ముందు దాన్ని అసహించుకోవడం, దాన్ని ఏం చేయడం? విడిచిపెట్టడం. ఈ రెండు ఉంటేనేనండి మన జీవితంలో నిజంగా మనం పరలోకంకి వెళ్ళే వ్యక్తులుగా ఉన్నట్టు, నిజంగా ప్రభుని వెంబడించిన వాళ్ళు మనం. ఇవి లేకుండా ప్రభుని వెంబడించేస్తున్నానండి, నేను కూడా పరలోకంకి వెళ్ళిపోతున్నానంటే మనకన్నా వేరేళ్ళు ఇంకోళ్ళు ఎవరు ఉంటారు అన్నమాట. ప్రభు అంటున్నాడు, నువ్వు క్రీస్తుని బాగానే చెప్పారు మీరు, కానీ మీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? శిష్యులతో చెప్తున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకోవాలంటున్నాడు. నీ పాత జీవితాన్ని అసహించుకున్నావా పేతురు? నీ పాత జీవితాన్ని అసహించుకున్నావా యోహాను అన్నట్టుగా శిష్యులతో మాట్లాడు. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అనమాట. నిన్ను నువ్వు అసహించుకునే స్థితి నీకు రావాలి. అది ఎప్పుడవుద్దంటే నీ పాపస్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే సమర్థించుకుంటారు, అంటే ఎవడు చేయడండి పాపాలు, ఎవడున్నాడు అంత పర్ఫెక్ట్ చూపించండి అంటే అది వాదించడం వల్ల నీకే నష్టం. ఆడు వెళ్తాడు నరక, నువ్వు వెళ్తావా? మరి నువ్వు తప్పించుకోవాలని నువ్వు చేయాల్సిందేంటి? దాన్ని అసహించుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అత కోతిలాగా అలాగే పట్టుకొని వెళ్ళిపోతాం నరకంగా అనమాట. తను తాను ఉపేక్షించుకోవాలి. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం, తన సిలువను ఎత్తుకోవడం అన్నది ఉందా లేదా చూడండి. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, ఎన్నో వచనం అది 9:23, అది అక్కడ ఉండండి మీరు. మనం ఆ వచనాన్నే మనం ధ్యానిస్తున్నాం. వెంబడిపోని తను తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. చూడండి అండి, సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటంటే అర్థం? సిలువను ఎత్తుకోవడం, సిలువ అంటే ఏంటి? మెళ్ళో సిలువ వేయడమా? చెప్పండి. సిలువు బొట్టేసుకోవడం, ఇక్కడ పచ్చబొట్టు, లేకపోతే ఒకడే ఏకంగా సిలువ చెవులీలు వేసేయడు. నాకు వేసే అంటే ఇష్టం, చూసావా టింగ్ టింగ్ అని చూపిస్తున్నాడు నాకు. అది కాదు సిలువ ఎత్తుకోవడం అంటే. సిలువ ఎత్తుకోవడం అంటే ఏం చెప్పండి? సిలువ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్? శ్రమ. ఎస్, శ్రమలు ఒక మాటలో చెప్పాలంటే మరణం అండి. ఓకే, సో సిలువనెత్తడం అంటే ఏంటంటేనండి, ఒకటి తెగింపు జీవితం. చెప్పండి, తెగించాడంటే అర్థం ఏంటో తెలుసా? నేను ప్రభువుని వెంబడిస్తాను, చావు వచ్చినా పర్లే, ఏమి రానే నేను ప్రభుకి నేను లోబడతాను. అది తెగింపు జీవితం. చెప్పండి, తెగింపు జీవితం అంటే శ్రమని లెక్క చేయడు, చావును కూడా లెక్క చేయడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తే గుర్తుండిపోద్ది. యాయిరు. చెప్పండి, యాయిరు గురించి ఈ మధ్యన చెప్పాను. యాయిరు పరుగున వచ్చి ఒకళ్ళ పాదాల మీద పడ్డాడు. ఎవరి పాదాల మీద? యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. అసలు అది తను చేసిన చాలా పెద్ద పని అనమాట. అది ఎందుకు చెప్పనా, ఆ కాలంలో యేసు ప్రభుని చాలా వ్యతిరేకిస్తున్నారు యూదులు. ఆ యూదుల యొక్క సమాజ మందిరపు అధికారి ఎవరంటే యాయిరు. ఇప్పుడు యూదులు అందరూ గమనించారు, యాయిరు వచ్చి ఎవరి పాదాల మీద పడ్డాడు? యేసు ప్రభు మీద. యేసు ప్రభు పాదాల మీద పడితే యాయిరికి 3 నష్టాలు రావచ్చు. ఏంటి చెప్పండి? ఏంటి బాబు, నిన్ను సమాజ మందిరంగా అధికారిగా పెడితే నువ్వు వెళ్ళి యేసు ప్రభు పాదాల మీద పడతావా? ఇగో నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పి ఉద్యోగం అన్న ఎగిరిపోద్ది. ఒకటి. ఇంకేంటి ప్రమాదం రావచ్చు? వెలన్న వేసేస్తారు. వెలేయడం అంటే అసలు నువ్వు మా సమాజంలో ఉండొద్దు, పో అవతలకని చెప్పి వెలన్న వేసేస్తారు యూదులు. ఇంకో డేంజర్ ఏంటంటే చంపేస్తారు, రాళ్ళతో కొట్టన్నా చంపేస్తారు. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు పాదాల దగ్గరకు వచ్చాడు చెప్పండి? తెగించేశాడు. తెగించడం అంటే ఏంటి? ఏం జరిగితే జరగనే. సిలువను ఎత్తుకోవడం అంటే అదండి. సిలువను ఎత్తుకోవడం అంటే అది. ఏం జరిగితే జరగనే. ఉద్యోగం పోదా పర్లే, మనుషులందరూ వదిలేస్తారా పర్లే, చంపేస్తారా పర్లే, నేను ముందు ఏసైకి లోబడాలి, అది ముఖ్యం నాకు. దానియేలు గ్రంథంలో దానియేలు ఏం చేశాడు? ఆయనకు ఒక లెటర్ వచ్చింది. ఏంటి లెటర్? ఎవరన్నా కానీ దేవుడికి ప్రార్థన చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి సింహాల దాంట్లో వేసేస్తాం అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆయన చూసి ఏం చేశాడట? చూసి అవును వచ్చిందా అండి, ఓకే అయితే ప్రార్థన చేసుకుంటాను అయితే అని చెప్పి తలుపులు ఓపెన్ చేసి చక్కగా అందరు ఎదురుకుంటే ప్రార్థన చేసి అందరూ చూశారు. ఏంటి ఆయన మనసులో ఉన్నది ఏంటో తెలుసా? ఏం జరిగితే జరగనే. తెగించేసాడు అన్నమాట. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి చెప్పండి? భయపడ్డమా, తెగించేయడమా? ఏం జరిగితే జరగనని చెప్పి ప్రభు కోసం ఏం చేయాలి మనం? జరిగింది. ఇప్పుడు
ఇప్పుడు సువార్త కోసం వెళ్తామండి, పత్రికలు పంచడానికి వెళ్తాం అనుకోండి, 100 మంది రాలేదు. ఎందుకు రాలేదండి అంటే మీకోసం కాదు, మామూలుగా చెప్తాను. ఎవరైనా రాలేదనుకోండి, లోపల భయం ఉందనుకోండి, అమ్మో వెళ్తే ఏమవుద్దు ఏమవుద్దంటే ఇంకా ఏం చేయలేదు, తెగించలేదు. ఏం జరిగితే జరగనండి, మహా అయితే కొడతారు, మహా అయితే అరెస్ట్ చేస్తారేమో, మహా అయితే చంపుతారేమో, అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు పౌలుకి ఆ విషయం తెలిసి కూడా ఆయన తెగించాడండి. ఎందుకు తెగించాడు తెలుసా? ఆయన మనసులో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? పునరుద్ధానం. ఏముంది అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడ కళ్ళు పోహా అయితే చంపేశారండి, ఇక్కడ కళ్ళు మోస్తారు, వెంటనే ఏం జరుగుతుంది? పరలోకంలో కళ్ళు తెరుస్తాను. ఇప్పుడు వరకు ఏమో మామూలు శరీరము, పరలోకంలో ఏముంటుంది? మహిమ. అప్పటికి ఈయన శరీరం నిండా దెబ్బలే, చాలా దెబ్బలు ఉన్నాయి ఆయనకి. పరలోకంలో ఈ దెబ్బలన్నీ పరలోకంలో ఉంటాయండి? లేదు. ఇప్పుడు పాత టైర్కి ప్యాచ్ వేయడం బెటరా లేకపోతే కొత్త టైర్ కొనుక్కోవడం బెటర్ అండి? అర్థమైందా మీకు? ఈ శరీరం పాత టైరే అంటే అర్థం ఏంటి? బోల్డెన్ ప్యాచీలు, ఎన్నో దెబ్బలు, అనారోగ్యాలు. కానీ పరలోకంకి వెళ్ళిన తర్వాత పాత టైర్ ఉండదు. ప్రభు ఏమిస్తాడు మనకి? కొత్త శరీరం, మహిమ శరీరం. ఇది ఆయన మైండ్లో ఉంది కాబట్టి ఆయన ఏంటో తెలుసా? తెగించేశాడు పౌలు, తెగించేశాడు. ఈ విషయం ఎలా చెప్పారంటే అండి, 1 కొరింథీ 15లో ఉంటుంది అనమాట. మీరే చూడండి కావాలంటే ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 30 నుంచి చదువుకుంటూ వద్దాం. ఈ 1 కొరింథీ 15:30. మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో నొండనేలా. సో గడియ ఆయనకి ఏమొస్తుందంట? ప్రాణభయం వస్తుందంట. అయినా దేవుని సేవ చేస్తున్నారు. ఇంకా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగిన అతిశయముతో నేను దినదినము చనిపోవచ్చున్నాను. దినదినము కూడా ఏమవుతున్నాడట అంటే అర్థం ఏంటి? దినదినం చనిపోవడం అంటే ప్రతిరోజు లైఫ్ రిస్క్తోనే బ్రతుకుతున్నా, ఏ రోజు చంపేస్తారో అన్న భయంతోనే బతుకుతున్నా. అంటే దినదినము అంటే ఉదయం లేచాడంటే ఈ వేళ లాస్ట్ ఏమో అన్నట్టుగా జీవిస్తున్నాడు అనమాట. ఎవరు? పౌలు. ఎందుకయ్యా అలా బ్రతుకుతున్నావు అని అంటే నెక్స్ట్ అంటున్నాడు చూడండి. మృగలతో పోరాడేలా మాకు లాభం ఏమి? చూడండి ఇదంతా చెప్తున్నాడు కదా. 29వ వచనంలో తిరిగి లేవడం కోసం మాట్లాడుతాడు చూడండి. 29 నుంచి పైన ఇట్లు కానీ ఎట్లా మృతుల కొరకు బాప్తిసం చేతురు, మృతులే మాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. మరియు సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటేనండి, మీరు 15వ అధ్యాయంతో చదివితే పునరుద్ధానం కోసం మాట్లాడతాడు. మృతమైన శరీరానికి దేవుడు ఏమిస్తాడు? అమర్త్యతను ధరిస్తాడు. మనం 41, 42 వచనాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో పునరుద్ధానం కోసం మాట్లాడతాడు అని చెప్పి దినదినము కూడా మేము ప్రాణభయంతో ఉంటున్నాం, దినదినము కూడా చనిపోతున్నాను నేను. ఎందుకు ఇలాంటి రిస్క్తో పరిచర్య చేస్తున్నాను అంటే మహా అయితే చనిపోతాను, చనిపోయిన వెంటనే నాకేముంది? సిద్ధంగా పునరుద్ధానం ఉంది అని చెప్పి ఒక రకంగా తెగించి దేవుని పని చేస్తున్నాడు. ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయంకి వచ్చేస్తే యేసు ప్రభు ఆయన వెంబడించిన వాళ్ళకి నన్ను వెంబడిస్తే సుఖంగా లైఫ్ ఉంటుందని ఎక్కడ చెప్పలేదు. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయము 57 నుంచి ఒకసారి చూద్దాం. 57. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదరని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలుడు ఆకాశ పక్షుల నివాసంలో కలవు కానీ మనుష్య కుమారుడు తలదాల్చుకోవడానికి స్థలము లేదని అతనితో చెప్పాను. సో ప్రభు ఇక్కడ అతనితో ఏం చెప్తున్నాడు చెప్పండి? నువ్వు నన్ను వెంబడిస్తే ఓసారి ఇల్లు కూడా ఉండదు, నీకు ఇల్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఆకాశ పక్షులు గూడులు ఉన్నాయి, నక్కల బొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలదాల్చుకునే స్థలం కూడా లేదు. నీకు కూడా ఆ పరిస్థితి రావచ్చు. సో సిలువ ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? శ్రమలో పడ్డాను కూడా సిద్ధమైపోవడం అన్నమాట. ఓకే, దాన్ని తెగించడం అంటాం. ఇంకా అంటున్నాడు నెక్స్ట్ ఇంకోటి వచ్చాడట. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి
వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసిన. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పు. ఇక్కడ ఇంకో అతను వచ్చాడు. ఇంకో అతనితో ఏం చెప్తున్నాడంటే, ఇంకో నన్ను వెంబడించు అంటే అతను ఏమన్నాడంట, నేను ముందు వెళ్ళి నా తండ్రిని నేనేం చేయాలి, పాతి పెట్టి అప్పుడు వస్తాను అన్నాడు. అంటే మన ఉద్దేశం ఏంటంటే, తండ్రి చనిపోయినప్పుడు తండ్రి ఆస్తి అడిగి వస్తుంది, అది పట్టుకొని అప్పుడు నేను వస్తాను, ఎందుకంటే వెనక నా రెడీ చూసుకోవాలి కదా, రేపు నాకేం ప్రాబ్లం లేకుండా. అంటే ప్రభు అంటున్నాడు, మృతుల్ని పాత పెట్టుకొని నువ్వు నన్ను వచ్చి వెంబడి. అంటే అర్థం ఏంటంటే, నన్ను వెంబడిస్తే ఒక్కొక్కసారి రావాల్సిన ఆస్తి కూడా ఒక్కొక్కసారి పోవచ్చు, ఉండడానికి నివాసం ఉండకపోవచ్చు, నీ ఆస్తి కూడా నువ్వు కోల్పోవచ్చు. సిలువను ఎత్తుకోవడం అంటే అది పడ్డానికి కూడా నువ్వు సిద్ధమైపోవాలి. ఇంకా అంటున్నాడు మరి ఒక లాస్ట్లో మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చితే కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని. వీడేం అడుగుతున్నాడు చెప్పండి, ముందు ఇంటికి వెళ్ళి మా వాళ్ళని నేను పర్మిషన్ అడిగి వాళ్ళతో ముందు ఒప్పించి అప్పుడు నేను వస్తాను. ప్రభు అంటున్నాడు నన్ను ఏమన్నాడు చూడండి, యేసు నాగటి మీద చెయ్య పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమును పాత్రుడు కాడనివను. ఇక్కడ వారితో ఏం చెప్పాడంటే, చూడు నన్ను వెంబడిస్తాను వచ్చావు, నువ్వు వెనక్కెళ్ళి మళ్ళీ వాళ్ళని పర్మిషన్ అడుగుతాను అంటున్నావు. నన్ను వెంబడించాలంటే ఒక్కొక్కసారి నీ కుటుంబాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు, వదిలేయాల్సి వస్తుంది. సో ఆస్తన పోవచ్చు, నీ సొంతోళ్ళే వదిలేయాల్సి అవ్వచ్చు, లేకపోతే ఫస్ట్ ఏమన్నాడు నివాస స్థలం కూడా ఉండకపోవచ్చు, ఇలాంటి కష్టాలు రావచ్చు. సిలువను ఎత్తుకోవడం అంటే తెగించేయాలన్నమాట. ఏది రానే నేను ఇంకా ప్రభుని వెంబడి, కష్టం రానే నష్టం రానే ఇంకా ప్రభుకే నేను లోబడతాను అన్నట్టుగా ఆయన శ్రమ పడ్డానికి చావడానికి కూడా సిద్ధమైపోవాలన్నమాట. ఇంకోటి తెలుసా, ఈ సిలువను ఎత్తుకోవడం గురించి ఆ లైన్ ఒకసారి చదవండి, 9:23. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. సో సిలువను ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి, ప్రతిదినము ఎత్తుకోవాలంటున్నాడు. సో సిలువను జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు ప్రభుని వెంబడించడం అన్నది సీజనల్ కాదు, ఇది ప్రతిదినము. 40 రోజులు జాగ్రత్తగా నన్ను వెంబడించిన తర్వాత మీ ఇష్టం అని అన్నాడు ప్రభు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మన భక్తి అంతా ఎన్ని రోజులు, 40 రోజులు బాగా నిష్టగా ఉంటాం, అన్నిటికి ప్రభుకి లోపడతాం, తర్వాత మన ఇష్టం. ప్రభు ఎప్పుడన్నా అలా ఆదివారం భక్తిగా ఉండండి అని అన్నాడా, లేకపోతే శ్రమ దినాల్లో నా భక్తిగా ఉండండి, ఎలాగైనా పెట్టలేదు. ప్రభుని వెంబడించడం అంటే ఏంటి, అనుదినం అంటే ఏంటండి అర్థం, నువ్వు బ్రతికినంతకాలం. సో సిలువను ఎత్తుకోవడం అన్నది అప్పుడప్పుడు చేసేది, గుర్తొచ్చినప్పుడు చేసేది, సీజన్ వచ్చినప్పుడు చేసేది కాదు, అనుదినము చేసేది. ఇంకోటండి సిలువను ఎత్తుకోవడం ఇంకోటి మనకు నేర్పించేది ఏంటంటే, అనుదినము ప్రభువుకి మనం లోబడాలంటే శక్తి వచ్చేది కూడా ఎక్కడి నుంచి తెలుసా, ప్రభు యొక్క సిలువ కార్యాన్ని బట్టే. ప్రభు ప్రాణం పెట్టింది మన పాపాలు క్షమించడం కోసం మాత్రమే కాదు, ఇంకా ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని కూడా, నీతిగా జీవించాలని కూడా ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. ఇక మీదట మనం నీతిగా జీవించాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, ఆ సిలువ కార్యం ద్వారానే మనకెంతో శక్తి వస్తుందన్నమాట. సిలువను ఎత్తుకోవడం అంటే ప్రభు శక్తి మీద ఆధారపడ్డాం. గలతీ 2:20లో ఆ సత్యం ఉంటుంది చూడండి. గలతీ 2:20 ఇవి చాలా విలువైన లోతైన సత్యాలు. గలతీ, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసము వల్ల జీవించాడు. అంటే తన భక్తి జీవితాన్ని దేని బట్టి కొనసాగిస్తున్నాడట, ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంట అంటున్నాడు లాస్ట్లో, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల నేనేం చేస్తున్నాను, జీవిస్తున్నాను. సో క్రీస్తు ఫస్ట్ టైం సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు, అంతే. ప్రభు నా పాప జీవితాన్ని క్షమించాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు మన అనుదిన జీవితం సంగతి ఏంటండి అంటే, ఆ ప్రభు మీద ఆధారపడుతూనే, నా కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభు మీద ఆధారపడుతూనే, ఆ సిలువను ఎత్తుకుంటేనే ఆయన విశ్వాసంతో అనుదిన భక్తి జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను అంటున్నాడు. సో సిలువను ఎత్తుకోవడం అన్న మాటల గురించి మనం 3 విషయాలు అర్థం చేసుకున్నాం. ఒకటేంటంటే తెగించేయడం ప్రభు కోసం, రెండోదేమో అప్పుడప్పుడు భక్తి చేయడం కదండి, అనుదినము చేయటం, అనుదినము ఆయనకు లోపడటం, అంతేకాదు
ఆయన శక్తి మీద ఆధారపడుతూ అనుదినము ఆయనకు లోబడి జీవించడం. ఈ మూడు కూడా ఆ సిలువను ఎత్తుకోవడం గురించి మనకు నేర్పించే సత్యాలు అన్నమాట. ఆఖరికి ఇంకొకటి విషయం, మూడోది ప్రభు ఏమన్నాడు, తను ఉపేక్షించుకోవడం, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ప్రభుని ఏమన్నాడు అక్కడ, ప్రభువుని వెంబడించాలి అంటే అర్థం ఏంటండి? ఆ ఒక్క మాటను గురించి కొంచెం ఆలోచించి ముగించేద్దాం. ఇంతకాలం దేవుణ్ణి ఎలా వాడుకున్నామంటే, మనం చెప్తే ప్రభు వినాలి. అంటే అక్కడ మాస్టర్ ఎవరు? మనం అన్నమాట. ప్రభు నేను పడుకుంటాను, జాగ్రత్తగా చూసుకోయే, కాపాడు, నా అనారోగ్యం వచ్చింది, నువ్వు వచ్చి కొంచెం స్వస్థపరిచే అంటే అక్కడ మనం హీరోలు అనమాట. ఆయన మన పనుడు. ఒకప్పుడు మనకు మైండ్ సెట్ అంతే, దేవుడు అంటూ ఉంటే అతను వచ్చి నా పనులన్నీ చేయాలి, నాకంతా సుఖంగా చూసుకోవాలి, అప్పుడే నిన్ను నమ్ముతాను, నీకు డబ్బులు వేస్తాను నేను. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏంటో తెలుసా? ప్రభువుని మనం ఏం చేయాలి? వెంబడించాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను, నువ్వు ఆజ్ఞివు నేను లోబడతా. ఆ నన్ను వెంబడించిన మాట ఎలాంటిదంటే మిలిటరీ టర్మ్ అంటండి. మిలిటరీలో ఎవరుంటారు? సైన్యాధిపతి ఉంటాడు, మీకు సైన్యం ఉంటారు. సైన్యం ఎవరి మాట లేవబడుతుంది. ఇంకా సైన్యాధిపతి ఏం చెప్తే సైన్యాధిపతికి సైన్యం అంతా ఏం చేయాలి? లోబడాలి. మార్చ్ అని అన్నాడు అనుకోండి, అందరూ ఏం చేస్తారు? లెఫ్ట్ రైట్ అనుకోండి, మార్చ్ చేస్తారు. షూట్ అని అన్నారు అనుకోండి, అందరూ ఏం చేయాలి? గన్ తీసి దడ్ అని షూట్ చేయాలి. ఎందుకంటే సైన్యాధిపతికి ఆర్డర్ ఇచ్చాడంటే. ఏదైనా కొండలాగా ఉందనుకోండి, జంప్ అని అన్నాడు అనుకోండి, ఏం చేయాలి అందరూ? అదే బాబాయ్ కాలు ఇరుతుందని బాబాయ్ అంటే కుదరదు. అక్కడ సైన్యాధిపతి చెప్పాడు, ఏం చేయాలి? ఇంకా దూకుతారనమాట. అలాగా ప్రభువుని వెంబడించడం అంటే ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు చెప్పావు, నీ మాటకు నేనేం చేస్తాను? లోబడతాను. నా గొర్రె నా స్వరము వినును, అది నన్ను ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. ఆయన మాట వినడం, ఆయన మాటకి లోబడి. ఇదను మనం కూర్చున్నాం, వాక్యం వింటున్నాం, నిజానికి అదే మనసుతో కూర్చున్నాం మనం. ఏంటి? ప్రభువా నిన్ను వెంబడించడానికి నేను వచ్చాను, ఎలా జీవించాలో నాకు ఆజ్ఞము. సమూయేలు ఏమంటాడు చెప్పండి? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము నాయన. ఆ మనసు మనకు వచ్చేయాలి. అలా వచ్చినోడే నిజంగా ప్రభుని ఏం చేసినట్టు? వెంబడించినట్టు. ఇంతకాలం నువ్వు నాకు అది చేయి, నువ్వు ఇది చేయి అది చేయి అని అడుగుతున్నాను కాదు. ఇక మన మనసు మారింది, నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ నేను ఇక మీద నీ మాటకు నేను ఏం చేస్తాను? లోబడతాను. ఉపేక్షిద్దాం. 2 విషయాలు చెప్పు. ఉపేక్షించడం అంటే ఏం చేయాలి? మన పాప జీవితాన్ని అసహించుకోవడం, దాన్ని విడిచిపెట్టడం. రెండోది సిలువను ఎత్తుకోవడం. సిలువ ఎత్తుకోవడం అంటే 3 విషయాలు చెప్పాను. తెగించేయడం, అనుదినము భక్తిగా జీవించడం, అంతేకాకుండా ఆ సిలువ మీద ఆధారపడుతూ ఆ శక్తితో మనం భక్తిగా జీవించడం. మూడోది ఏంటంటే ప్రభువును మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన ఆజ్ఞకు మనం ఏం చేయాలి? లోబడాలన్నమాట. దేవుడు అటు కృపను మనకు దయచేసి ఆయన కోరే శిష్యులుగా మనల్ని ఎదిగింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్య నీకు స్తోత్రాలు.